దృష్టి పెడుతున్నారు, కానీ వాళ్ళు జరిగే నష్టాన్ని గమనించలేకపోతున్నారు. మనిషి ఒక పనిని అనుకుంటే ఆ పనిని చేయడానికి మాత్రమే పరిగెడుతూ ఉంటాడు. నీ తల్లిదండ్రులు నీ మీద దృష్టి ఉంచినా ఉంచకపోయినా, నీ స్నేహితులు నీ మీద దృష్టి ఉంచినా ఉంచకపోయినా, ఇద్దరు మాత్రం దృష్టి ఉంచుతూనే ఉంటారు. వారెవరంటే, ఒకటి జీవము కలిగిన దేవుడైతే, రెండవది ఈ లోకాన్ని పరిపాలన చేస్తున్న అపవాది. ఎందుకు ఈ మాట నేను ఇలా వాడుతున్నానంటే, దేవుని ఎరిగిన పిల్లలను పాడు చేసేది అపవాది. చాలామంది ఇలా అంటారు, అది తప్పు, అలా అనకూడదు. ఏమంటూ ఉంటారంటే, వాడు పాడు చేశాడు, వీడు పాడు చేశాడు, మా అబ్బాయిని అది పాడు చేసింది, మా అమ్మాయిని ఆడు పాడు చేశాడు అంటారు. వ్యక్తులు పాడు చేయలేండి, వ్యక్తిత్వం పాడు చేసింది. నీ మనసాక్షి నేను పాడు చేస్తూ ఉంటుంది. మన పిల్లల నుంచి పెంపకం సరిగ్గా లేక మనం ఇతరులు అంటూ ఉంటాం. దేవుని ఎరిగిన పిల్లలు జీవితం ఎలా ఉండాలి? క్రీస్తునికి నేను పిల్లల యొక్క జీవితం ఎలా ఉండాలి? వారు ప్రత్యేకించబడిన వారు దేవుని కొరకు ఏర్పరచుకున్న ఒక గుంపు. నువ్వు దేవుని యొక్క సమూహంలో నుంచి ఆయన గుంపులోంచి బయటకు వచ్చి పిచ్చేషాలు తీసుకుంటా, నేను పడిపోయాను, పాడైపోయాను, నా జీవితం నాశనం అయిపోయిందని ఎందుకు అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నావు? కారణం ఏంటంటే, నీ మనసు దేవుని మీద నిలిచిలేదు. నువ్వు దేవుని కలిగి బ్రతకటానికి ఇష్టపడలేదు. లోకం నిన్ను ఆకర్షించింది, ఆకర్షణలకు నువ్వు వెళ్ళిపోయావు అంతే. దేవుని ఆకర్షణ ఎందుకు బ్రతకట్లేదు? అందుకే కీర్తన అక్కడ యెహోవా, చూడండి అక్కడ ఒకటి పెట్టుంది, ఏం పెట్టుంది చూడండి, ఏం పెట్టుంది అక్కడ పక్కన యెహోవా అని, దాన్ని ఏమంటారు? కామ పెట్టుంది కదా. యెహోవా యెహోవా, ఆగు, ఇప్పుడు ఆగండి. పిలిచాడు దేవుణ్ణి. ఎవరు పిలిచాడు? దావీదు మహారాజు దేవుణ్ణి పిలిచాడు. దేవుని పిల్లరా, నీ కంఠస్వరం దేవుని పిలుస్తుందా? శ్రమలో పిలుస్తుందా? శ్రమ లేనప్పుడు పిలుస్తుందా? నీకు లేనప్పుడు నీ కంఠస్వరం దేవుని పిలుస్తుందా? ఉన్నప్పుడు పిలుస్తుందా? నువ్వు లేనప్పుడు ఎంత బాధ్యతగా అయితే నీ కంఠస్వరాన్ని దేవునికి వినిపిస్తావో, ఉన్నప్పుడు కూడా అంతకు పదంతులుగా దేవునికి నీ స్వరం పడాలి. ఈ రాజైన దావీదు జీవితంలో అతని బాల్యంలో శ్రమ, బాధలు, అరణ్యమైన జీవితం, గొర్రెల మంద దగ్గరే జీవితం,